హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ఐసెట్ 2024 కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన 2 స్టెప్స్ వచ్చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ క్యాండిడేట్ లాగిన్. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 స్టెప్స్ని ఏ విధంగా చేసుకోవాలనే చూపిస్తాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ తెలుసు కదా, దానిలోకి వెళ్ళి ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ టీఎస్ఐసెట్ హాల్ టికెట్ పైన ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి జనరేట్ పాస్వర్డ్ అని కొట్టండి. అప్పుడు మనకు లోపల మీ యొక్క డీటెయిల్స్ మళ్ళీ అడుగుతుంది. ఏంటి అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ ఫోన్కి క్యాండిడేట్ లాగిన్ ఐడి వచ్చింది కదా, లాగిన్ ఐడి ఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. మీరే సొంతంగా పెట్టుకోవాలి. మీరు పెట్టుకున్న పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నెంబర్స్, సింబల్స్ ఇవన్నీ కాంబినేషన్తో ఎవరు డీకోడ్ చేయకుండా ఇవన్నీ కాంబినేషన్తో పెట్టుకోవాలి. ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకుంటారో మళ్ళీ రీఎంటర్ చేయండి. మీరు పెట్టుకున్న పాస్వర్డ్ని ఫస్ట్ అక్కడనే రాసి పెట్టుకోండి మర్చిపోకుండా. నెక్స్ట్ లాగౌట్ చేయండి. సో అప్పుడు మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నట్టు. ఇప్పుడు మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ని తీసుకొచ్చి ఇప్పుడు క్యాండిడేట్స్ లాగిన్ అని ఉంది కదా, దానిలోకి వెళ్ళి మీ లాగిన్ ఐడి నెంబర్ అంటే మీ ఫోన్కి వచ్చింది కదా లాగిన్ ఐడి నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఇందాక మీరు పెట్టుకున్నారు కదా పైన స్టెప్లో ఆ పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనిపించే ఇమేజ్ ఇవన్నీ ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టి ఇప్పుడు మీరు వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ అనేది క్యాండిడేట్ లాగిన్లోనే పెట్టుకోవాలి. మీకు ఈ సీట్ అలాట్మెంట్ అయినా క్యాండిడేట్ లాగిన్లోనే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా లాగౌట్ చేయండి. నెట్ సెంటర్లో అయితే తప్పకుండా లాగౌట్ చేసే వరకు వెయిట్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత లాగౌట్ చేసిన తర్వాత మాత్రమే రండి. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత మళ్ళీ అలానే ఉంటే ఎవరైనా లాగిన్ అయ్యి మీ యొక్క కాలేజ్ నేమ్స్ రీచేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా ఏడ లాగిన్ అయినా కూడా మీరు లాగౌట్ కండి. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద టీఎస్ఐసెట్ స్టూడెంట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.